మంచు వారి కుటుంబంలో జరుగుతున్న గొడవల్లో ఎక్కువగా వినిపిస్తున్న పేరు వినయ్ మహేశ్వరి. నిన్న మొన్నటి వరకు అసలు ఎవరికీ తెలియని ఈ వ్యక్తి మంచువారి ఆస్తుల గొడవల్లో కీలకంగా మారాడు. మంచు కుటుంబంలో గొడవ గురించి వార్తలు వచ్చిన ప్రతిసారీ వినయ్ పేరే వినపడుతోంది. కొడుకు మనోజ్, కోడలు మౌనిక నుంచి ప్రాణహాని ఉందని, మోహన్ బాబు గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేశారంటూ మంచు మనోజ్ పోలీసులకు కంప్లైంట్ చేసుకోగా, మోహన్ బాబు ఇచ్చిన కంప్లైంటు బయటకు వచ్చిన తర్వాత సోషల్ మీడియా వేదికగా మనోజ్ కూడా ఓ లేఖ రాశారు. అందులో వినయ్ మహేశ్వరి పేరు ఉంది. ఇంతకీ వినయ్ మహేశ్వరి ఎవరు? ఆయనకు మంచు కుటుంబానికి సంబంధమేంటి? కుటుంబం మధ్య చిచ్చు పెట్టేంతలా వారికి ఎలా క్లోజ్ అయ్యాడు అనే విషయాన్ని తెలుసుకుందాం. వినయ్ మహేశ్వరి మోహన్ బాబు యూనివర్సిటీలో ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్. ఆస్తుల పంపకాల టైంలో ఇతనిపై మంచు మనోజ్ చేయి చేసుకున్నట్టు వార్తలు వినిపించాయి. అంతేకాదు, మోహన్ బాబు యూనివర్సిటీలోని అక్రమాల విషయంలో కూడా ఇతని హ్యాండ్ ఉందని అంటున్నారు. అంతకుముందు ఓ పాపులర్ మీడియా గ్రూపుకి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్, సీఈఓగా వినయ్ మహేశ్వరి పనిచేశారట. ఇక మంచు ఫ్యామిలీలో ఎంట్రీ ఇచ్చాక వీరి న్యూయార్క్ అకాడమీ, శ్రీ విద్యానికేతన్ ఇంటర్నేషనల్ స్కూల్ వంటి సంస్థలకు సీఈఓగా పనిచేస్తున్నాడట వినయ్. ఇక మంచు విష్ణు భార్య వెరోనికా రెడ్డికి కూడా వినయ్ దూరపు బంధువు అవుతాడట. ఆ రిఫరెన్స్తోనే మంచు ఫ్యామిలీలోకి వినయ్ మహేశ్వరి ఎంట్రీ ఇచ్చినట్టు తెలుస్తోంది. ఇదిలా ఉంటే మనోజ్ విడుదల చేసిన లేఖలో వినయ్ మీద ఆరోపణలు చేశారు. ఆ ఆరోపణలు ఏంటో తెలుసుకుందాం. మోహన్ బాబు యూనివర్సిటీ విద్యార్థులకు, అక్కడ వ్యాపారాలు చేసే స్థానికులకు విష్ణు, వినయ్లు కలిసి చేస్తున్న అన్యాయాన్ని ప్రశ్నిస్తున్నందుకే నాపై ఆరోపణలు చేయటం మొదలుపెట్టారని, వారిద్దరూ చేస్తున్న ఆర్థిక అవకతవకలకు సంబంధించి తన దగ్గర పూర్తి ఆధారాలు ఉన్నాయని, అవసరమైతే వాటిని అధికారుల ముందు బయటపెడతానని, తన కుటుంబం కోసం 8 ఏళ్లు సినిమాల్లో కష్టపడ్డానని అన్నారు మనోజ్. నా ముందే నా కుటుంబ సభ్యుల్ని, ఉద్యోగుల్ని తిట్టారు. విష్ణు అనుచరులే సీసీ ఫుటేజీ మాయం చేశారు. మా నాన్న ఎప్పుడూ విష్ణుకే మద్దతుగా ఉన్నారు. నేను ఎన్ని త్యాగాలు చేసినా చివరికి నాకు అన్యాయం, పరువు నష్టం జరిగింది. కుటుంబ వివాదాల పరిష్కారం కోసం చర్చలు జరపాలని నేను కోరినా పట్టించుకోలేదని ఆరోపణలు చేశారు మనోజ్. విష్ణు దగ్గరకు వినయ్ మహేశ్వరి వచ్చినప్పటి నుంచి మంచు ఫ్యామిలీలో గొడవలు మొదలయ్యాయని మనోజ్కు దగ్గరగా ఉండేవారు చెబుతున్నారు. మంచు, విష్ణు, మనోజ్ మధ్య కొన్ని రోజులుగా మాటలు లేవని, ఈ గ్యాప్ వినయ్ మంచు ఫ్యామిలీలో ఎంటరైన తర్వాత మరింతగా పెరిగాయని, విష్ణు మనోజ్తో పూర్తిగా మాట్లాడటం మానేశాడని, మనోజ్కు తాను చెప్పాలనుకున్న విషయాన్ని వినయ్ మహేశ్వరి ద్వారా విష్ణు తెలియచేస్తున్నాడని, ఈ గ్యాప్ వల్లే మనోజ్ ఇంతగా రచ్చ చేస్తున్నారని మనోజ్ సన్నిహితులు చెబుతున్నారు. అయితే ఈరోజు మీడియాతో మాట్లాడిన మనోజ్, మా నాన్న మీడియాపై దాడి చేయటం బాధ కలిగించింది. ఈ విషయంలో మీడియా మిత్రులందరికీ క్షమాపణలు చెబుతున్నా. నాన్న అంటే నాకు ప్రాణం. మా నాన్న నాకు ఎప్పటికీ దేవుడే. అయితే మా నాన్నను అన్న విష్ణు, వినయ్ అనే వ్యక్తి కలిసి ట్రాప్ చేశారు. అతడి దృష్టిలో నన్ను శత్రువుగా చిత్రీకరించారు. నేను, నా భార్య మౌనిక కలిసి ఒక టాయ్స్ కంపెనీ పెట్టాం. దీనికి అడుగడుగునా అడ్డంకులు సృష్టించారు. నాపై దాడులు చేశారు. మా నాన్న ముందే నన్ను కొట్టారు. నాకు సపోర్టుగా నిలిచిన మా అమ్మను నా దగ్గరకు రానీకుండా దూరంగా ఉంచుతున్నారు. ఈ గొడవ జరిగే సమయంలో నాకు తెలియకుండా మా అమ్మను బయటకు పంపించేశారు. ఆమెకి మనోజ్తో మేము మాట్లాడతాం, సర్ది చెబుతామని మా అమ్మను నమ్మించారు. ఈ వివాదంలో నా భార్యతో పాటు నా 7 నెలల కూతురుని లాగుతున్నారు. ఇలాంటి వాళ్ళని ఏమనాలి? నేను నా సొంత కాళ్ల మీద నిలబడుతున్నాను. ఎవరినీ ఒక్క రూపాయి కూడా అడగలేదు. ఇన్ని రోజులు ఆగాను, ఇకపై ఆగలేను. ఆస్తి కోసం మా నాన్నతో గొడవ పడుతున్నట్టు జరుగుతున్న ప్రచారంలో వాస్తవం లేదు. మా నాన్న దేవుడు. కానీ ఈరోజు చూస్తున్నది మా నాన్నను కాదు. ఇవాళ పోలీసులు విచారణకు హాజరవుతాను. నేను ఎవరిపై దాడి చేశానో సీసీ కెమెరాల దృశ్యాలు చూపించండి. మొన్న 100కు ఎందుకు డయల్ చేశా? ఏం చెప్పా? మీరు వారిని అడగండి. ఇంట్లో 10 బండ్లు ఉన్నాయి, కానీ 108 అంబులెన్స్ వచ్చిందెందుకు అని కనుక్కోండి సార్. ఈ గొడవకు సంబంధించి అన్ని వివరాలను నేడు సాయంత్రం 5:30 గంటలకు ప్రెస్ మీట్ పెట్టి వెల్లడిస్తాను అని క్లారిటీ ఇచ్చాడు మనోజ్. ఈ గొడవ చూస్తుంటే వినయ్ కారణంగానే ఇంట్లో గొడవలు స్టార్ట్ అయినట్టు తెలుస్తోంది. ఈ వ్యవహారమంతా చూస్తుంటే వినయ్ వల్లే మంచు కుటుంబంలోని గొడవలు ముదిరి ఒకరిమీద ఒకరికి కంప్లైంట్లు ఇచ్చుకునేంతవరకు వచ్చాయని అనిపిస్తోంది. మోహన్ బాబు ఎదురుగా ఉండగా మనోజ్పై ఎదురుదాడి చేసేటంత స్వతంత్రం అతనికి ఉండటం వల్లే ఈ గొడవలు జరిగినట్టు తెలుస్తోంది. అయితే నిన్న మనోజ్ అన్న మాటలు వింటే ఇదే అర్థమవుతోంది. ఆస్తి కోసమో డబ్బు కోసమో పోరాటం చేయట్లేదు. నేను చేసేది ఆత్మగౌరవ పోరాటం. ఇది నా భార్యా పిల్లల రక్షణకు సంబంధించిన విషయం. నా భార్యా పిల్లలు ఇంట్లో ఉండగా నాతో ఇలా ప్రవర్తించటం సరికాదు. నన్ను తొక్కేయటానికి నా భార్యా పిల్లల అంశాన్ని తెస్తున్నారు.
అని మనోజ్ అన్న మాటలు చూస్తే వినయ్ మనోజ్ మీద చెయ్యి చేసుకున్నా అక్కడే ఉన్న మోహన్ బాబు నా కొడుకును కొడతావేంట్రా అని అడగకపోవటంతో మనోజ్ ఇగో హర్టయి ఇంత గొడవకు దారితీసినట్టు తెలుస్తోంది. మరి మీరేమనుకుంటున్నారో మాకు కామెంట్ చేయండి.